మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, సోషల్ మీడియాలో ఎక్కువగా వేణుస్వామి పేరు వినబడుతూ ఉంటుంది. అంటే ఫేక్ జాతకాలు చెప్తూ ఉంటాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక కొత్త వివాదం రేజ్ అయింది. జర్నలిస్టులు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, అలానే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో, సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా, అలానే ఇన్ఫ్లుయెన్సర్ని, వీళ్ళని తీసుకెళ్ళి ఒక పార్టీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక 50,000 రూపాయలు ఇచ్చి మీరంతా కూడా నన్ను హైలైట్ చేయండి, నన్ను నెగిటివ్గా ఆర్ పాజిటివ్గా హైలైట్ చేయండి, నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, బిగ్ బాస్కి వెళ్తున్నాను, సో అందులో ఉండాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి, సో ఈ విధంగా చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే సెలబ్రిటీల జాతకాలు ఎవరి అనుమతి లేకుండా చెప్తుంటారు. రీసెంట్గా ఒకటి చూసుకుంటే నాగ చైతన్య అలానే శోభితా ధూళిపాళ ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి ఇంకా ఫిక్స్ చేయలేదు, ఎప్పుడో ఎవరికి ఇంకా తెలియదు. ఇలాంటి టైంలో వాళ్ళు ఎంతకాలం కలిసి ఉండరు, విడిపోతారు అంటూ కామెంట్స్. ఆయన చెప్తున్నారు జాతకం. చంద్రబాబు నాయుడు గారి మీద జాతకం చెప్పారు, నేను వదిలేసి వెళ్ళిపోతాను, ఇంక జాతకం చెప్పిన జాతకం తప్పైంది అని చెప్పిన ఆయనే మళ్ళీ వచ్చి ఈ విధంగా చేయడం అసలు ఏంటి? సోషల్ అంటే జనాలకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే ఇది అసలు సైకోల యుగమే. ఎందుకంటే సైకో ఏ విధంగా మనం చూసాం, పొలిటికల్ సైకోస్ అని, రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన అసలు సైకో అని చెప్పి ప్రత్యర్థుల విమర్శలు విన్నాం. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఎవరు, ఈ వేణుస్వామి కూడా ఇప్పుడు ఈ ఆస్ట్రాలజర్స్, ఈ జాతకాలు చెప్పే వాళ్ళల్లో సైకోతత్వమా అంటే తొండ ముదిరి ఊసర వెళ్ళి ఎలా అవుతుందో వీళ్ళంతా కూడా ఒక డిజార్డర్తో బాధపడుతున్నారు. ఏంటి? అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు, ADHD. అంటే ఏదో రకంగా మీడియా అటెన్షన్ తెచ్చుకోవాలి, మంచో చెడో. అంటే మంచి రాదు, మంచి రావాలంటే చాలా కష్టపడాలి. మీడియా మంచి వైపు అటెన్షన్ నువ్వు పొందాలంటే ఆ రంగంలో నువ్వు గొప్పవాడి అవ్వాలి. అంటే మంచి పెట్టు, నాకు మీడియా అటెన్షన్ రాదు కాబట్టి చెడైపు వెళ్తారా? ఈ మీడియాలో ఉండాలన్న పిచ్చితో వీళ్ళు చేస్తున్న పనులు వీళ్ళ వ్యక్తిత్వాన్ని సమాధి చేయటం, పతనం అవటం కాదు, సమాజాన్ని ఎలా పతనం చేస్తున్నాయి. మిగతా ప్రజలందరిపైన వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రభావితం అవుతారు ఈ చర్యల వల్ల. వేణుస్వామి ఎవరితను, ఎప్పటి నుంచి వచ్చాడు? అసలు జాతకం చెప్పటం కానీ జోస్యం చెప్పటం కానీ చెడు జరిగితే చెప్పకూడదు. అది ఎందుకమ్మా? అసలు ఇప్పుడు జాతకం ఎందుకు చెప్పించుకుంటావు? కష్టాల్లో నీ ధైర్యం కోసం. నీకేదో కష్టం రాబోతోంది, ఈ కష్టాన్ని నువ్వు ఎలా ఎదుర్కోవాలి, నిన్ను నువ్వు మానసికంగా సంసిద్ధత చేసుకోలేని బలహీనతలో నువ్వెవరో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు, కొంచెం చూసి చెప్పండి నా జాతకం ఎలా ఉంటుందంటావు. ఒకవేళ ఆ జాతకంలో అతను ఆపదను గనక తెలిస్తే, చూస్తే, ఏదో ఆ చక్రాలు వేయటమో గవ్వలు వేయటమో, లేదు ఏదో గడుల్లో అటు ఇటు మారటమో, శని పలానా చోటు ఉన్నాడని, మేషరాశిలో ఉన్నాడని, ఇట్లా రకరకాల చెబుతూ వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే చెడు చెప్పకూడదనేది ఒక నియమం. అవును. మరి ఇతనేమి జాతకాలు చెప్పే వ్యక్తి, ఇతను అసలు ఎలా చూడాలా? సైకో అన్నది అందుకే అన్నమాట. వీళ్ళకు ఉన్నటువంటి జబ్బా ఇది. ఇప్పుడు వీళ్ళని సంఘ బహిష్కారం చేయాలి. ఎందుకని? ఒక రోగ్ ఎలిఫెంట్స్గా మారుతున్నారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు మదం ఎక్కిన ఏనుగు ఏం చేస్తుంది? చెరుకు తోటలో పడుద్ది, మొత్తం కొట్టేస్తుంది, చెరుకు పంటనంతా నాశనం చేస్తుంది. వాళ్ళని ఏం చేయాలా? దాన్ని పట్టాలా, బంధించాలా, దాని మదం దించాలా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే చదువుకున్నాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, కానీ డబ్బు పిచ్చలో పడి, సంపాదన మత్తులో పడి, ఈ మీడియా అటెన్షన్ ఏది కీర్తి కాంక్షతో కొట్టుకుంటూ సమాజానికి చీడపురుగుల్లాగా మారుతున్నారు. అంటే సార్, ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనం ఎవరి దగ్గరికైనా జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కేవలం మనం మాత్రమే ఆయన దగ్గర ఉంటాం, లేదా తల్లి, తండ్రి, భర్త, అంతకు మించి ఎవరిని పక్కన ఉండేనెవరు, స్నేహితులను కూడా పక్కన ఉండేనెవరు. ఎందుకంటే మన గురించి కేవలం మనకు మాత్రమే తెలియాలి, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంటారు. కానీ ఇతను అంటే ఎవరూ తన దగ్గరికి వెళ్లకుండానే తనకు నచ్చినట్టు తను ఒక సెలబ్రిటీని ఎంచుకోవడం, వాళ్ళ మీద కామెంట్స్ చేయడం, ఒక పొలిటీషియన్ ఎంచుకోవడం, వారి మీద వాళ్ళ జాతకం చెప్తున్నాను, ఇది నేను చెప్పింది అక్షరాలు నిజమవుతుంది అంటూ కామెంట్స్ చేయడం. అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? అసలు మనం ఎలా చూడాలి వీళ్ళ యొక్క మెంటాలిటీ? ఇప్పుడు మొన్న ఎవరు పెళ్లి చేసుకున్నారు,
ఎవరు ఆ సినిమా యాక్టర్ అక్కినేని ఎంగేజ్మెంట్ అయింది. నాగ చైతన్య లేకపోతే ఆ అమ్మాయి ఎవరు ధూళిపాల శోభిత ఎంగేజ్మెంట్ అయింది. వెంటనే పెటాకుల పెళ్ళైతే మనం అక్షంతలు వేస్తాం, ఆశీస్సులు అందిస్తాం, వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటాం. అవును. అంతేగాని ఆ పెటాకులు అవుతుందని నువ్వు ఎలా చెప్తావు? శుభం పలకరా మంకెన్న అంటే వీడెవడో పెళ్లి కూతురు ఏదో అన్నాడంట. ఇలాంటి వాళ్ళను చూసే ఆ సామెతలు కూడా పుట్టాయన్నమాట. ఇప్పుడు నువ్వు ఒకవేళ అది కనుక తెలిస్తే దానికి ఏదో ప్రత్యామ్నాయం ఉంటుంది, ఆ పూజ చేసుకోండి అని ఆ కుటుంబానికి చెప్పాలి, ఆ పెద్దకి చెప్పాలి. ఇది చేస్తే మీకు ఆ గండం గట్టెక్కుతుందండి, ఇది కొంచెం మీకు ఆ లగ్నంలో ఈ విధంగా ఉందని ఆ కుటుంబానికి చెప్పాల్సింది నువ్వేం చేస్తున్నావు? పబ్లిక్లో వదులుతున్నావు. అంటే ఏంటి? నీ యొక్క మీడియా పిచ్చి కోసం. ఇందాక నేను అన్నాను ఏంటది, MDHD జబ్బు అన్నమాట. మీడియా అది డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అన్నమాట. ఇది మామూలు అంశం కాదు, ఇది పెద్ద జబ్బు. ఇది మామూలు వ్యాధి కాదనమాట. అదేవిధంగా చంద్రబాబు ఓడిపోతాడనో ఏదో చెప్పినట్టున్నాడు. అవును, చంద్రబాబు నాయుడు ఓడిపోతారు, మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇది పక్కా రాసి పెట్టుకోండి అని. ఇప్పుడు అది చెప్పటం తప్పు. ఒకవేళ చెప్పావు, చెప్పిన తర్వాత అది నువ్వు చెప్పింది తప్పు అని రుజువైతే నోరు మూసుకుని ఉండాలి, క్షమాపణ చెప్పాలి, ఇంకా అప్పుడు నీ వృత్తిని మానుకోవాలి. అది కూడా చెప్పినట్టున్నాడు. అవును, చెప్పారు, నేను మళ్ళీ రాను వీడియోస్ చేయను అని చెప్పిన ఆయన మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ నాగ చైతన్య ఈ శోభిత ఇష్యూలో ఏమంటాడు? ఇది ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు, ఇంతకుముందు సమంత విషయంలో కూడా చెప్పాను కాబట్టి దానికి ఇది కంటిన్యూయేషన్ అనో ఏదో సమర్థించుకునే. అవును అవును, ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కారం చేయాలి. మీడియా కూడా తప్పు చేస్తోందమ్మా. ఏంటి? వీటిని చర్చకు పెట్టడం, అతన్ని లైవ్లో ఉంచటం. అది మంచి అయినా చెడైనా అతను కోరుకుంటోంది అదే. అవును, అతను కోరుకుంటున్న దాన్ని వీళ్ళు ఏం చేయాలి? నెరవేర్చకూడదు, బహిష్కరించాల. అతను ఏది చెప్పినా ఏది చేసినా మనం ఎందుకు ప్రాచుర్యం కల్పించటం? వేణుస్వామి తప్పే కాదు, వేణుస్వామి గురించి చర్చించటం, దాన్ని మీడియాలో చూపించటం, అది మంచి అయినా చెడైనా విమర్శించటం కూడా అతనికి ఒక పబ్లిసిటీగా అతను భావిస్తున్నప్పుడు ఒకటే సొల్యూషన్ ఏంటి? బహిష్కారం. అతన్ని సంఘ బహిష్కారం చేయాలి, మీడియా బహిష్కారం చేస్తే తప్ప అలాంటి రోగ్ ఎలిఫెంట్స్ దారిలోకి రావన్నమాట. ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు. అవును సార్. అయితే మనకి చాలా రకాల పూజలు తెలుసు. హిందూ సాంప్రదాయంలో హిందూ ధర్మంలో ఎన్నో రకాలైన పూజలు ఉంటాయి. అంటే శివుణ్ణి కొలిచడంలో కూడా మనం రకరకాలుగా కొలుస్తుంటాం, విష్ణుమూర్తిని కొలిచేటప్పుడు రకరకాలుగా కొలుస్తుంటాం. అయితే ఈ వేణుస్వామి చేసిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాం. అంటే హిందూ సాంప్రదాయంలో ఇలాంటి పూజలు ఉంటాయా? దేవుడి ఫోటో పెట్టి మందు బాటిల్, బ్రాండెడ్ మందు బాటిల్తో అభిషేకం చేస్తూ పూజలు చేస్తే, చికెన్ మటన్ పెడితే నేను చెప్తే అది జరుగుతుంది, నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి పూజ చేశానంటే ఇది నెరవేరుతుంది అని చెప్పేసి. అసలు నిజంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి పూజలు ఉంటాయా? అంటే అది బరి తెగింపు. ఇతను వేణుస్వామి ఒక ముసుగేసుకుని ఏ విధంగా హిందూ ధర్మశాస్త్రాలని, ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నాడో ఒక బరి తెగింపు కనపడుతుంది అన్నమాట. అంటే తను పొందినటువంటి ఈ స్థానంతో వచ్చినటువంటి ఈ పబ్లిసిటీతో ఎంత భ్రష్టత్వాన్నైనా పట్టించాలన్న ఈ దుగ్ధ. వీళ్ళందరినీ కూడా సైకోలు అంటోంది అందుకే అనమాట. ఇదొక సైకో తత్వం, ఉన్మాదం అన్నమాట. జ్యోతిష్ శాస్త్రానికి ఇతను ఒక ఉన్మాదిగా మనం చూడాలి. అంటే ఇన్ని పూజలు చేస్తున్న ఆయన్ని ఉన్మాదిగా చూడాలి అంటున్నారు. ఓకే, ఈయన్ని నమ్మి పిచ్చోళ్ళ జనాలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు, మరి జనాలను ఏమనాలంటారు? అంటే మరి ఉన్మాదులకి పబ్లిసిటీ ఇచ్చే వాళ్ళని ఏమనాలి? ఉన్మాదుల్ని మరి స్క్రీన్ మీద చూపిస్తూ చర్చలు పెడుతున్న నేపథ్యంలో ఏమవుతుంది? జనరల్గా బలహీనతలు, తనకు వచ్చిన కష్టం అతనేదో తీరుస్తాడన్న ఒక ఆశ, మానవ బలహీనతల పైన చేస్తున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడాలంటే సంఘ బహిష్కారం ఒకటే శిక్ష అన్నమాట. ఇప్పుడు ఆమె ఎవరో హీరోయిన్, మీరు చెప్పిన పూజలు ఆమెకి ఏదో చేసినట్టున్నాడు, ఆమెకేదో మామూలుగా రావాల్సిన ఛాన్సులే వచ్చాయి. ఆమె దగ్గర టాలెంట్ ఉంది, అందం ఉంది, చరిష్మా ఉంది, గ్లామర్ ఉంది కాబట్టి వచ్చి ఉంటాయి. ఎవరు అదితి ఆమె ఎవరో ఉంది, డియోలో ఎవరో,
హయతి అనుకుంటా, హయతి డింపులా. ఇప్పుడు ఆమెకు వచ్చిన ఛాన్సెస్ని తను చేసినటువంటి ఈ పూజ ద్వారా పబ్లిసైడ్ చేసుకుని ఇంకొక ఆమె ఎవరో రష్మిక కూడా చేశాడన్న ఇది వచ్చినట్టుంది అప్పట్లో. ఇప్పుడు ఆ మందు నెత్తి మీద పోసి అభిషేకించటం, బ్రాందీయా అదేదో బ్రాండెడ్ మంజని, ఏవో బ్రాండెడ్స్ యూస్ చేస్తాడంట. అంటే ఎంత విచ్చలవిడితనం, ఎంత బరిదెగింపు. అదే రోగ్ ఎలిఫెంట్ అందుకే అన్నమాట. ఈ మదమెక్కినటువంటి ఏనుగులకి షాక్ ట్రీట్మెంటే తగినటువంటి శిక్ష తప్ప, ఆల్రెడీ కంప్లైంట్ ఏదో చేసినట్టున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ఉదాసీనంగా వదిలేయకూడదు. ఎందుకని మహిళా జర్నలిస్టులు కూడా కంప్లైంట్ చేశారు. అవును సార్, మహిళా జర్నలిస్టులు కంప్లైంట్ చేశారు మహిళా కమిషనర్కి, తెలంగాణ ఎవరు ఆమె శారదా మేడంకి. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అతను చేస్తున్న డార్క్ కామెడీ చేస్తున్న ఒక అతని మీద, అలానే వేణుస్వామి మీద, ఇద్దరి మీద కూడా కంప్లైంట్స్ చేశారు. సినిమా జర్నలిస్టులు కూడా కంప్లైంట్ చేశారు. అవును సార్, లేటెస్ట్ గానీ ఇప్పుడు ఈ నాగ చైతన్య ఇష్యూలోనే ఫిలిం జర్నలిస్టులు అందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ చేసిన మా అసోసియేషన్ కూడా ఈ రోజు రియాక్ట్ అయింది వేణుస్వామి మాటలకు, వీడియోకు కూడా. దానికి కూడా అతను ఏమని చెప్తున్నాడు, వేణుస్వామి ఆల్రెడీ మంచు విష్ణు నాతో మాట్లాడాడు, అవును నేను చెప్పాను, ఇదేమి కొత్తగా చేసింది కాదు, ఆల్రెడీ ఎపిసోడ్కి ఇది కంటిన్యూయేషను, సమంత డైవర్స్కి శోభిత కాబోయే డైవర్స్ కంటిన్యూయేషన్ అన్నాడంటే ఎంత బరితెగింపు. సంఘ బహిష్కారం ఒకటే ఇక తరువాయి అన్నమాట. ఇప్పుడు పోలీసు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మొగ్గలోనే గనక తుంచకపోతే ఇలాంటి వేణుస్వాములు ఇంకా పెరుగుతారు, తామర తంపగా పెరుగుతారన్నమాట. విచ్చలవిడితనం పెరుగుతుంది, బరితెగింపు పెరుగుతుందన్నమాట. వేణుస్వామి ఇప్పటికైనా సరే అతను కనుక ఏమాత్రం చదువు ఉన్నా, శాస్త్రం పట్ల భక్తి ఉన్నా, ఇప్పటికైనా అతను తెలుసుకుని అతనిలో పశ్చాత్తాపం రావాలి. ఏది తనను క్షమించమని ఒక లేఖ విడుదల చేయాలి. పబ్లిక్ అందరినీ కూడా తనకు క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.